ఓ సఖీ, ఎలా ఉన్నావు? నిన్న ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక మహిళ పరిచయం అయింది. మొదటిసారి అయినా ఎప్పటి నుండో పరిచయం ఉన్నదానిలా చాలా బాగా మాట్లాడింది. మాటల మధ్యలో చెప్పింది తను ఒక గృహిణి అని. వాతావరణం నుండి డైలీ తను వంట చేయడం, టిఫిన్ బాక్సులు కట్టడం, అందరి అవసరాలు తీరుస్తూ ఇల్లంతా చూసుకోవడం వరకు గలగలా చెప్పేసింది. అలా చెప్తున్నప్పుడు నోటీస్ చేశా తన కళ్ళలో ఆ మెరుపు. అప్పుడే తనని అడిగాను, మీకు మీ ఇష్టాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటే ఏం చేస్తారు అని. ఆమె మొదట నవ్వింది. కాసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత మెల్లగా చెప్పింది, సంగీతం నేర్చుకుంటా, లేకపోతే నాట్యం నేర్చుకుంటా. ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఒక పెద్ద లైబ్రరీలో కూర్చొని ఒక పుస్తకం చదువుతా. సమయం తెలియకుండా ఒంటరిగా నడవాలనుంది. నాకెవ్వరి మీద కోపం లేదు, పారిపోవాలని ఉండదు. కానీ ఒక్కరోజైనా మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా ఊపిరి పీల్చుకోవాలనుంది అని ముగించింది. నేను ఏం మాట్లాడాలో తెలియక ఒక చిరునవ్వు నవ్వాను. నిజమే, ఇలాంటి మహిళలు ఎందరో మన చుట్టూ ఉన్నారు. కానీ వాళ్ళ కలలు మాత్రం పక్కింటి తలుపును కూడా దాటుకొని బయటకి రావడం లేదు. వీళ్ళకి ఏదైనా కొత్తగా చేసే అవకాశం ఎవరూ ఇవ్వట్లేదా? లేక వీళ్ళు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారా అని ఆలోచిస్తూ ఇంటికి వచ్చేసాను. మరి మీకు స్వేచ్ఛ ఉంటే మీరేం ఎంచుకుంటారు? కామెంట్ బాక్స్